రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇలాంటి దౌర్భాగ్యమైన స్థితి ఎందుకు వచ్చిందమ్మా? మాకు మరి ఏమి వచ్చిందో ఆయన మాకు ఏం చేసినోడు కాదు, మాకేం ఇక్కడ ఇచ్చినోడు కాదు, మాకు ఇక్కడ అవుపడ్డోడు కాదు, రేవంత్ ఎమ్మెల్యే వచ్చినాయే కాదు, మా కష్టాలు చూసింది కాదు. మేము పెట్టుబడులు పెట్టుకొని తెరలైనాం. మేము ఇన్నాళ్ళ నుంచి మేము మంచిగా పండించుకున్నాం. దామోదర్ రెడ్డి ఒక్క పూట నీళ్లు లేవని ఫోన్ చేసినా కానీ మాకు ఇడిచిపెట్టిండు. మేము పంటలు పండించుకున్నాం. దయాకర్ రావు ఉన్నప్పుడు దయాకర్ రావు మాకు మంచిగా తోలిండు, నీళ్లు మంచిగా వదిలిపెట్టిండు. ఇవాటి వరకు మేము అవతారం ఎత్తుతాను, ఈ అవతారం పొద్దున్న లేస్తే మేము దేవునికి ఎదురు చూస్తున్నాం. ఆమె నీళ్ళు వదులుతాయని మేము వస్తాయని అన్న మాటలల్లా మేము పోయి పంటలు పెంచు కాలువలో నీళ్ళు వస్తాయేమో అన్న భరోసాతోటి మీరు భరోసాతో మేము పెట్టుకున్నాం. ఇవాటి వరకు కాలువ వస్తులేదు. ఇవాటి వరకు ఇంతవరకు మాకు ఈ అవతారం మేము పెట్టుబడులు పెట్టి మునుగుతున్నాం. ఇవాటి వరకు ఏ రాజ్యం పోయినా మా పిల్లలు మేము తీసుకొని పోయినా బతికే పరిస్థితి లేదు మాకు. ఇక్కడ ఇలా ఉన్నాయన్నీ అడవిలో పెట్టినాం. మేము ఎట బతకాలి, మేము ఎట చేయాలి?